శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. రాముడు ఇంకో 1000 సంవత్సరాల తర్వాతైనా రాముడి లక్షణాలే ప్రజలందరికీ కూడా ఒక నిరంతరం గుర్తు చేసుకోవాల్సినటువంటి లక్షణాలు. కాబట్టి దానికి ముఖ్యంగా శుభాకాంక్షలు. తర్వాత ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సాంబశివరావు గారికి, వేదికను అలంకరించినటువంటి మాధవి గారికి, అదేవిధంగా నేను దాదాపు 24 ఏళ్ళైంది ఇక్కడ చదువుకొని 27th ర్యాంక్ వచ్చింది. నా ర్యాంకు రావడానికి కారణమైన వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు నా సభలో. సార్ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు ర్యాంక్ వచ్చినప్పుడు నర్సరావుపేటలో పార్టీ పెట్టి సుఖదేవ్ గారు వాళ్ళందరూ వచ్చారు ఆ రోజున. అప్పుడు కలిసాము లాస్ట్. మళ్ళీ ఈ వేదిక ద్వారా మమ్మల్ని కలిపినందుకు మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ ప్రాంతంలో కొంతమంది నేను ఎక్కువగా పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నా. ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువ నేను పర్యటించలేకపోయాను. కాబట్టి ఏమీ అనుకోవద్దు. మీరు అందరూ మేధావులు, తెలివైన వాళ్ళు, మీరు అర్థం చేసుకుంటారని కొంత గ్రాంటెడ్గా తీసుకున్నాను. ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. నేను ఎక్కడ కూడా ఖాళీగా లేను. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10 ఎలక్షన్ కోడ్ క్లోజ్ అయ్యే వరకు ప్రజల్లోనే ఉంటున్నాము. తప్పకుండా ఈ ప్రాంతంలో కనుక ఇక్కడికి రాలేకపోతే మళ్ళీ వస్తాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా కూడా వచ్చి అందరినీ కలుస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత అందరూ ఎక్కువ మంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే మనం లెక్కల మాస్టర్లు అయినా మనకి కూడా అర్థం కాని లెక్కల ప్రభుత్వాన్ని, సంక్లిష్టమైన ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన లెక్చరర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ అంటే ఒక పద్ధతి ప్రకారం చదువుకున్న వాళ్ళకైతే గురువుల విలువ తెలుస్తుంది. చదువు సంధ్య లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక అడ్డదారుల్లో పదవి వస్తే ఆ గురువుల విలువ తెలియకుండా అవసరమైతే వాళ్ళని మందు షాపుల ముందు పెడతారు, మరుగుదొడ్లు గడిగిస్తారు, ఇక ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తారు. ఏదన్నా ప్రశ్నిస్తే బెదిరిస్తారు వాళ్ళని. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా మీ విలువ తెలిసిన వ్యక్తులం మేము. ఇంకో 30 రోజుల్లో ఈ రావణ కాష్టం పోబోతూ ఉంది. వచ్చిన తర్వాత మీలాంటి వారికి యాక్చువల్గా గుర్తింపు లేదు ఈ సమాజంలో. ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు లేకపోతే సినిమా వాళ్ళకి తప్పించి సమాజానికి ఉపయోగపడేటువంటి పునాదులు వేసే ఉపాధ్యాయులు కానీ సంఘంలో చాలామంది ఉన్నారు. మంచిని ప్రోత్సహించే వాళ్ళని పట్టించుకునేవాడు ఈ రోజున లేరు ఎవరు కూడా. ఆ విషయంలో నేను దానికి ఒక సిస్టమేటిక్గా ఎలా ఇలాంటి సమాజం మంచి గురించి ఆలోచించి సత్కరించి వాళ్ళని సెలబ్రిటీలుగా ఎలా చేయాలనే దాంట్లో కూడా నేను ఒక పాత్ర తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు సమయం తక్కువ ఉంది, ఏమీ అనుకోవద్దు. నేను మళ్ళీ వస్తా, మళ్ళీ నీట్గా తర్వాత ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అమ్మ ఒక్క నిమిషం, నేను వెళ్తుంది రాజధానిలో 9వ రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన కట్టడాలు ఇవన్నీ మీడియాకి ఎక్స్పోజ్ చేయడానికి ఇంకొకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయడం కోసం 9 o'clockకి రాజధాని ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నాం. అందుకని వెళ్లాల్సి వస్తుంది, మన్నించాలి. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.